అసలు గురక ఎందుకు వస్తుంది సార్? గురక పెట్టడం వల్ల ఏమైనా డేంజరస్, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా సార్? గురక ముక్కులో బ్లాక్ అయిపోతే ఆల్టర్నేట్ గా నోట్ నుంచి గాలి తీసుకున్నప్పుడు చిన్నపిల్లల్లో ఆ ఎడినాయిడ్ అని గడ్డ ఉంటాయి, లోపల గలిగలు అంటారు మామూలు మన వాడుకలో. టాన్సిల్స్ ఎడినాయిడ్స్ అని ఉంటాయి. ఆ గడ్డలు అడ్డం ఉండడం వలన గాలి తీసుకోవడం ముక్కు నుంచి సరిగ్గా రాక గొంతు నుంచి తీసుకోవడం వల్ల గురకొచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ. దానివల్ల పిల్లలు సరిగ్గా నిద్రపోవడానికి ఉండదు, నోరు తెరిచి గాలి తీసుకుంటారు, డ్రై అయిపోతుంది. సో డే టైం నెక్స్ట్ డే అంతా కూడా కొంచెం నిద్రమత్తులు యాక్టివ్ గా ఉండరు. ఈ గురక ఎడినాయిడ్ అనేది లావ్ అవడం వల్ల చెవు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రికరెంట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే జలుబులు ఎక్కువ వస్తాయి, ఇమ్యూనిటీ పవర్ కూడా కొంచెం తగ్గుతుంది. సో పెద్దోళ్ళలో కూడా కొంతమందిలో ఎడినాయిడ్స్ అనేవి ఉంటాయి, దానివల్ల కూడా గురక వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, కొంతమంది ఒబీస్గా ఉంటారు, లావుగా ఉంటారు, ఓవర్ వెయిట్ ఉంటారు. లేడీస్ లో కొంతమంది థైరాయిడ్ హార్మోన్ వల్ల కూడా లావ్ అవుతారు, దానివల్ల కూడా గురక వచ్చే సమస్య ఎక్కువ ఉంటుంది. లావ్ అవ్వడం వల్ల గురక రావడం వల్ల ఓఎస్సి అంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే డిసీజ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. దానివల్ల హార్ట్ మీద లోడ్ పడుతుంది. ఇంకా రకరకాలుగా లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. బాగా స్ట్రెస్ అవుట్ అయిపోయి గురక వస్తే అకేషనల్ గా వస్తే ఇగ్నోర్ చేయొచ్చు. రెగ్యులర్ గా వస్తే మాత్రం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.